హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియోలో మీకు ఫ్రంట్ బ్లౌజ్ పీస్ తీసుకొని అది మెజర్మెంట్స్ ఎలా గీసుకోవాలి, అలాగే డిజైన్ ట్రేసింగ్ ఎలా చేయాలి, అలాగే డిజైన్ ఎలా కుట్టాలి, నేను అవన్నీ చెప్తాను అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆది బ్లౌజ్ తీసుకోండి. దీనికి టేప్ ఏం అవసరం లేదు. ఫస్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని జాకెట్ పీస్ మీద ఇలాగ క్రాస్గా స్ట్రైట్గా పెట్టుకోవాలి. మీకు క్రాస్ జాకెట్ అనుకో క్రాస్గా పెట్టుకోవాలి. నేను పెడుతున్నాను చూడండి, ఇట్లా అనమాట. ఒక పెన్సిల్ తీసుకొని ఇట్లా మార్క్ అయితే నేను ఎక్కడెక్కడ మార్కింగ్ చేస్తున్నానో చూసి అక్కడక్కడ మీరు మార్కింగ్ చేసుకోండి. కొంచెం కనిపించట్లేదు చూడండి. నేను ఇప్పుడు గీత గీస్తాను. దాని మీద మనం స్ట్రైట్గా పైన డాట్స్ పెట్టాం కదా షోల్డర్కి, అక్కడ గీత గీసేసుకొని తర్వాత నెక్కి సంఖ్యకి కూడా మనం ఇలా డాట్స్ అయితే పెట్టుకోవాలి. గీత గీసుకున్నాం కదా, డాట్స్ పెట్టుకున్నాం కదా, అలాగా డాట్స్ అయితే ఫస్ట్ అయితే మనం ఇలా క్లియర్గా పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఏంటంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ నెక్ వచ్చి కరెక్ట్గా వస్తుందో లేదో 1-2 సార్లు చూసుకోవాలి. లేదనుకో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కుదరదన్నమాట స్టిచ్చింగ్ చేయడానికి. అలాగే మనకి పైకి కిందకి వేసేయచ్చు, లేకపోతే తక్కువ వేయచ్చు. అందుకే 1-2 సార్లు నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫస్ట్ డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనం గీసింది కరెక్ట్గా ఉందా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని అప్పుడు తర్వాత మనం డిజైన్ అయితే గీసుకోవాలి. ఓకేనా? ఎక్కడ దాకా కుట్టాలని కూడా చూసుకోవాలన్నమాట. ఇక్కడ దాకా మనం వర్క్ చేస్తే సరిపోతుంది, ఇక్కడ దాకా అవసరం లేదు, ఇక్కడ దాకా మనం వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? అర్థమవుతుంది కదా క్లియర్గాను. ఇలా మనం ఫ్రంట్ ఏంటంటే ఇలా నీట్గా 1-2 సార్లు మెజర్మెంట్స్ తీసుకొని చూసుకోవాలి. మనం టేప్ ఏం అవసరం లేదు, ఆది బ్లౌజ్తోనే మనం ఇలా వేసేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు డిజైన్ ఎలా గీసుకోవాలో చూపిస్తున్నాను. మనం ట్రేస్ పేపర్ మీద మనం ఆల్రెడీ బ్యాక్ నెక్ వేసేసుకున్నాం కదా, అదే ఫ్రంట్ వేసుకోవాలంటే దాన్ని తిప్పాలి కదా. అందుకే ఏం చేస్తానంటే మీకు ట్రేస్ పేపర్లోనే ఒక సైడ్ చిన్న పీస్ అయితే ఇలా పేపర్ అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని మనం దాని మీద పెడితే కింద ఉన్న డిజైన్ పైకి వస్తుంది కదా, పైకి కనిపిస్తుంది. దాని మీద ఇలా మీరు పెన్తో ఇలా డిజైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఓకేనా? మనకి కింద ఉన్న డిజైన్ మనకి ఈ పేపర్ మీదకి ఇలా కనిపిస్తుంది కదా, అలా నీట్గా ఇలా డిజైన్ అయితే గీసేసుకోండి. ఓకే, మీకు ఎంతవరకు అంటే చిన్నది ఒక పెటల్ అన్నమాట, ఓన్లీ ఒక ఫ్లవరు వంగి ఉంది కదా, అంతవరకు గీసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తున్నట్టు మీరు కార్బన్ పేపర్ ఏమీ పెట్టక్కర్లేదు. పైన పెడితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. అది కింద పెట్టారనుకో కార్బన్ పేపర్ కావాలి. పైన మనం ట్రేస్ పేపర్ మీద ట్రేస్ పేపర్ పెడితే మనకి కింద డిజైన్ క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఒకసారి, నేను ఇదిగోండి ఇలా పెట్టాను నా పేపర్. ఇప్పుడు మనకి డిజైన్ వచ్చేసింది కదా, ఈ పేపర్ తీసేసుకొని ఇప్పుడు ఇది పెట్టాలంటే మనం తిప్పాలన్నమాట. అదే ఇలా చిన్నది అనుకో మీకు ఈజీగా ఉంటుంది ఫ్రంట్ వేయడానికి. చిన్న టిప్ అన్నమాట ఇది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది పెట్టాలి కదా, ఇప్పుడు ఏంటంటే మనం లోడింగ్ చేయాలి కదా, ఆ లోడింగ్ కూడా మీరు ఇలా గీసేసుకోండి. లోడింగే కాబట్టి మనకి ఏం గీయింగ్ అవసరం లేదు. ఇలా పెన్సిల్తో ఇలా డాట్స్ పెట్టేసుకొని సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కార్బన్ పేపర్ కావాలి. వైట్ తీసుకున్నాను నేను. వైట్ కార్బన్ పేపర్ పైన లైన్కి మనం లోడింగ్ చేసాం చూసారా, అక్కడికి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని ఈ ట్రేస్ పేపర్ ఏంటంటే మనం ఎక్కడైతే డిజైన్ గీయాలనుకుంటున్నామో అక్కడికి కరెక్ట్గా ఇది చూసుకోండి. ఇలా కింద లోడింగ్ దగ్గరికి పైన గీత దగ్గరికి దాటకుండా కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టుకొని కింద వైట్ కార్బన్ పేపర్ పెట్టాము. బ్లూ కలర్ అయినా పర్వాలేదు, నేను వైట్ పెట్టాను అనమాట. మీరు పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ వేసుకోవచ్చు. మీకు పెన్సిల్ అయితే కనిపించట్లేదు కదా, చూడండి ఇప్పుడు పెన్నుతో వేస్తున్నాను. మీకు పైన డిజైన్ కూడా బాగా డార్క్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా మనం ఆల్రెడీ గీసుకున్నాం కదా, దాని మీదే మనం ఆ లైన్ మీద గీసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలాగా జస్ట్ ఈ వంకి కూడా అనమాట. కింద జాకెట్ పీస్ కింద న్యూస్ పేపర్ పెట్టండి. న్యూస్ పేపర్ పెడితే మీకు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది, అలాగే బాగా వస్తుంది అన్నమాట. ఓకే, ఇలా ఒకటి వచ్చింది చూసారా. తర్వాత నెక్స్ట్ దాని పక్కన మళ్ళీ ఇంకోటి పెట్టుకొని మళ్ళీ కార్బన్ పేపర్ పెట్టుకొని చూడండి, అక్కడ లోడింగ్కి ఈ ఫ్లవర్ పక్కన వచ్చేది చూడండి. మనం ఇలా చిన్న చిన్న పీస్ కట్ చేసి ఒక పేపర్ కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్రంట్ ఏంటంటే ఇలా రౌండ్ వస్తుంది కాబట్టి మీకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అదే బ్యాక్ నెక్ కూడా పెట్టి వేసుకోవచ్చు, నేను చూపిస్తాను ఒకసారి. ఇదైతే మీకు ఈజీగా ఉంటుందని నేనైతే ఇలా చెప్తున్నాను అనమాట. ఓకేనా? మనం బ్యాక్ నెక్ కూడా ఇలా పెట్టేసేసుకోవచ్చు. ఏంటంటే అలా పెడితే మనకి నెక్ వచ్చి 10 ఇంచెస్ అట్లా ఉంటుంది కదా, చాలా టైం పడుతుంది, కుదరదు. మనం మొత్తం పేపర్ మీద వేసేసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది. ఈ ఫ్రంట్కి ఇలా వేసుకుంటే జస్ట్ 2 ఫ్లవర్స్ పడుతున్నాయి కాబట్టి ఇలా అయితే ఈజీ వే అనమాట. ఇంకొక ఫ్లవర్ పడుతుంది, మళ్ళీ కార్బన్ పేపర్ మార్చుకొని ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక ఫ్లవర్ పడుతుంది అన్నమాట. అర్థమవుతుంది కదా.
వీడియో మరి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయవద్దు, లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఇలా మనం మొత్తం ఫ్రంట్ నెక్ డిజైన్ మొత్తం అయితే వేసేసాను. చూడండి ఇలా వస్తుంది మనకి. దీని మీద మీరు వర్క్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏంటి, మనం డిజైన్ వేసేసుకున్న తర్వాత రింగ్ పెట్టుకోవాలి కదా. ఈ రింగ్ వచ్చి పైకి ఉంటుంది. మనకి బోల్డ్ తిప్పుతాం చూసారా, ఇది వచ్చి పైకి ఉంటుంది. టైట్గా పెట్టుకోవాలి, లూజ్గా లేకుండా టైట్గా పెట్టుకొని ఫస్ట్ లైన్ గీసాం చూసారా, ఆ లైన్ మీద మీరు ఏం చేయాలంటే గొలుసు కుట్టు కుట్టాలన్నమాట. ఇలాగా గొలుసు కుట్టు అయితే కుట్టాలి. చిన్న చిన్న గొలుసులతో సింగిలే జరీ దారంతో కుడుతున్నా నేను. సిల్వర్ కలర్ అనమాట, గోల్డ్ కలర్ కాదు. జరీ దారంతో నేను ఎలాగైతే సింగిల్ దారంతో గొలుసు కుట్టు అయితే కుడుతున్నాను ఇలా. ఓకేనా? రింగ్ అయితే టైట్గా పెట్టుకోవాలి. టైట్గా పెట్టుకుని ఫస్ట్ బ్యాక్ తిప్పేసేసి సరిగ్గా చివరికంట కట్ చేసేసుకోవాలి థ్రెడ్. మనకి పైన కానీ కింద కానీ ముడైతే ఏమీ కనిపించదు. ఓకేనా? తర్వాత పైపింగ్ థ్రెడ్ కుట్టాలి. ఫస్ట్ గొలుసు కుట్టు వేసుకున్న తర్వాత కాటన్ దారం సింగిల్ దారం తీసుకొని పైపింగ్ థ్రెడ్ లోడింగ్ చేస్తాం కదా, అది మనమైతే ఫస్ట్ అయితే కుట్టుకోవాలన్నమాట. గొలుసు కుట్టు పక్కనే కుట్టేసుకోవాలి. చూడండి నేను కుడుతున్నాను చూసారా, ఇంతకుముందు చూపించాను చూడండి. థ్రెడ్ ఎలా కుట్టాలో కూడా మన వీడియోలో ఉంటుంది. ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఒకసారి అది కూడా చూడండి. ఇలా మనం ఫస్ట్ ఏంటంటే డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు గొలుసు కుట్టు కుట్టుకున్న తర్వాత బీడ్స్ కుట్టినా థ్రెడ్ కుట్టినా, లేదు ఈ థ్రెడ్ వర్క్ లేదు ఓన్లీ ఫ్లవర్ డిజైన్ ఉంది లోడింగ్ ఏమీ లేదు అనుకున్నా సరే మీరు వర్క్ చేసేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ అయితే ఇలా థ్రెడ్ అయితే కుట్టేసుకోవాలి. సింగిల్ దారం, కాటన్ దారం. నీడిల్ వచ్చి 14 ml నీడిల్. ఇదిగోండి థ్రెడ్, పైపింగ్ థ్రెడ్ ఏమీ లేకుండా ఇలా ఫ్లవర్ కూడా కుట్టుకోవచ్చు. స్టోన్ లైన్, బీడ్స్, జస్ట్ లైన్స్ కూడా కుట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగే నేను సిల్క్ దారం డబల్ తీసుకోవాలి. సిల్క్ దారం డబల్ తీసుకోవాలి. లాంగ్ అండ్ షార్ట్ క్రాస్గా వేస్తున్నాం. లోపల ఏంటంటే మనకి ఎంబోజ్ అవ్వడానికి కుడతాం కదా థ్రెడ్, అది అనమాట నేను కుడుతున్నాను ఇలాగా. ఓకేనా? ఇలా క్రాస్గా వేసుకోవాలి. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకొక 1-2 టైమ్స్ వేసుకుంటే మీకు ఇంకా ఫస్ట్లో ఏంటంటే మీకు టైట్గా లాగేస్తారు, ఎంబోజ్ అవ్వదు కదా. దానికోసం ఏంటంటే ఇంకో లైన్ వేసుకుంటే మీకు బాగా ఎంబోజ్ అవుతుంది. అందుకే మీకోసం ఇంకో లైన్ వేస్తున్నాను. క్రాస్గా వేసుకోవాలి. ఓకేనా? ఆ లోపల మాత్రమే మనం ఫిల్ చేయాలి. లీఫ్ బయటికి రాకుండా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ చుట్టూ గొలుసు కుట్టు వేసుకోవాలి కదా, అప్పుడు పెటల్ అనేది పెద్దదైపోతుంది అనమాట. ఓకేనా? ఇలాగా సిల్క్ దారమే యూజ్ చేయాలి. మనం శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ మీద కుడుతున్నాం కాబట్టి మీరు మిషన్ దారాలు కాకుండా సిల్క్ దారం అయితే మీకు బాగుంటుంది అనమాట. మిషన్ దారాలు ఏంటంటే బాగోవు, స్టోన్స్ కుట్టడానికి, పూసలు కుట్టడానికి మాత్రమే బాగుంటాయి. మీరు వర్క్ ఏమైనా చేయాలంటే సిల్క్ దారంతోనే చేయాలి. ఓకేనా? ఇలాగ వస్తుంది. ఆల్రెడీ లాంగ్ అండ్ షార్ట్ మీ అందరికీ వచ్చు. చూడండి, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లో ఉంటాయి, చూసి నేర్చుకోండి. ఈజీగా ఉంటుంది. ఇలా లాస్ట్లో ముడైతే వేసేసుకోవాలి. 1కి 2 సార్లు ముడేసుకోవాలని చెప్పాను కదా, ఒక ముడి వేసేసి కాకుండా నెక్స్ట్ ఇంకొక ముడి కూడా వేసుకోండి. మీకు ముడి అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా పెటల్స్ అన్నీ ఇలాగే కుట్టుకోవాలి. లోపల థ్రెడ్ వేసేసి 2 టైమ్స్ కానీ 1 టైం కానీ వేసుకొని తర్వాత క్రాస్గా వేసుకోవాలి. క్రాస్గా వేస్తే మీకు లీఫ్ అనేది బాగా కనిపిస్తుంది. మనకి ఇదేంటంటే సింగిల్గా చూస్తే లీఫ్ లాగే ఉంటుంది కదా. ఓకేనా? ఫ్లవర్ కష్టం అని ఏమనుకోవద్దు, లాంగ్ అండ్ షార్టే కదా, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒకవేళ ఇదే మీరు బయట కుట్టించుకోవాలంటే ఈ వర్క్ వచ్చి మీకు 1000 రూపీస్ తీసుకుంటారు. మీకు థ్రెడ్స్ కూడా ఏమీ అవ్వవు. ఒక 2 థ్రెడ్స్ ఒక జెరీ థ్రెడ్ అయితే సరిపోతుంది. దీంట్లో అక్కడక్కడ కుందన్స్ అయితే యూజ్ చేసాము, చిప్స్ యూజ్ చేసాము. చిప్స్ కానీ మీకు థ్రెడ్స్ కానీ చాలా తక్కువ అమౌంట్ అవుతుంది. మీరు ఒక 100 రూపీస్ 150 రూపీస్ పెడితే మీకు మెటీరియల్ వచ్చేస్తాయి. మీరే ఇంట్లో కూర్చొని చాలా ఈజీగా సింపుల్గా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. లాంగ్ అండ్ షార్ట్ చిప్స్ వరకు లోడింగే ఉంది. ఇందులో ఎక్కువ ఏమీ వర్క్స్ ఏమీ లేవు, చాలా ఈజీ అనమాట. మీకు అందరూ లాంగ్ అండ్ షార్ట్ వచ్చేసింది కాబట్టి గర్ల్స్ కుట్టు వచ్చింది, చిప్స్ కుట్టడం కూడా వచ్చింది. చిప్పు పైన చిప్పే వస్తుందన్నమాట.
ఈజీగా ఉంటుంది చిప్స్ కుట్టడం కూడాను. పెద్ద హెవీ వర్క్ ఏం కాదు, చాలా సింపుల్ వర్క్ అనమాట. చాలా సింపుల్ వర్క్. మీరు ఇంట్లోనే కూర్చొని ఒక 15 డేస్లో మీ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. మీకు ఏంటంటే ఇదిగోండి థ్రెడ్ ఇలా ఎప్పుడైనా పోగులు వచ్చినప్పుడు చూసుకోండి, 1-2 సార్లు ఏంటంటే కొంచెం నిదానంగా ట్రై చేయండి. టైట్గా లాగేయద్దు. ఏంటంటే సిల్క్ థ్రెడ్ కదా, ఊరికనే పోగులు వచ్చేస్తుంది. మీరు టైట్గా లాగేస్తే ఏమవుతుంది, అది ఇట్లా పోగులు వస్తుంది అన్నమాట. అంత టైట్గా లాగకుండా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? నిదానంగా కుట్టండి, ఖచ్చితంగా వస్తుంది. స్పీడ్ అయితే రాదనమాట. వర్క్ ఏదైనా అయితే ఫస్ట్ నేర్చుకున్నప్పుడు కొంచెం స్లోగా కుట్టండి, వచ్చే వరకు కొంచెం నిదానంగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అనిపిస్తుంది. ఫాస్ట్గా వచ్చేయాలి త్వరగా అని అనుకుంటే అది ఏంటంటే థ్రెడ్ టైట్ లాగేసేసి ఫాస్ట్గా కుట్టేయాలంటే నీట్గా ఉండదు, అందంగా ఉండదు అనమాట. ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు కొంచెం నిదానంగా నేర్చుకుంటే మీకు అది బాగా వస్తుంది. మీరు ఫస్ట్లో వేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలా వస్తుంది, ఏం కాదు. మీరు అలా కుడుతూ ఉన్నారనుకో అప్పుడు మీకు బాగా వస్తుంది అనమాట. చిప్స్ కూడా నేను జరీ దారంతో కుడుతున్నాను. ఒక్కొక్క చిప్పు వదులుతూ ఒక గొలుసు వేసుకోవాలి. చిప్పు మీద చిప్పు వస్తుందని చెప్పాను కదా, ఇలా ఒక చిప్పు వేస్తారు, మళ్ళీ ఇంకొక చిప్పు వేస్తారు, మళ్ళీ ఇంకొక చిప్పు, ఇలా చిప్పు మీద చిప్పు వస్తుంది అనమాట. ఆల్రెడీ నేను చూపించాను, చూడండి వాళ్ళండి. ఇక్కడ కూడా చూడండి, మీకు ఈజీగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, ఒక చిప్పు వదిలి ఒక గొలుసు. లేదు అనుకుంటే ఇలా అన్నీ పడిపోతున్నాయి, చిప్స్ కుదరట్లేదు అనుకుంటే ఒక్కొక్క చిప్పు ఎక్కించుకోండి. నీడిల్కి ఒక చిప్పు ఎక్కించుకొని ఒక గొలుసు వేస్తారు, మళ్ళీ ఒక చిప్పు ఎక్కించుకొని ఒక గొలుసు వేస్తారు. ఇలా అన్నమాట. మనం ఓన్లీ దాని లోపల మాత్రమే చిప్స్ వర్క్ చేస్తున్నాం. చూడండి, దాని చుట్టూ అవుట్లైన్ కింద ఏంటంటే మన పెటల్కి ఎలా అయితే లాంగ్ అండ్ షార్ట్ వేసేసి వదిలేసామో దాని చుట్టూ ఎలా గొలుసు కుట్టు కుడతామో సేమ్ దీనికి కూడా చిప్స్ కుట్టేసేసి దాని చుట్టూ మనము గొలుసు కుట్టు కుడతాం. జరీ దారంతోనే కుడతాము, వైట్ కలర్ జరీ దారంతో కుడతాం. మనకి శారీలో ఎక్కువ ఏంటంటే ఆరెంజ్ కలర్ జరీయే ఉందన్నమాట, ఇంక వేరే కలర్స్ ఏమీ లేవు. అందుకే ఇక్కడ ఉన్న లీఫ్ కూడా ఏంటంటే చిప్స్ పక్కన ఉన్న లీఫ్ కూడా మనం జరీ దారంతో లాంగ్ అండ్ షార్ట్ వేసేస్తాం అనమాట. ఇలా ఒక్క చిప్పు వదిలి ఒక గొలుసు, ఒక చిప్పు వదిలి ఒక గొలుసు. ఓకేనా? ఈజీగా ఉంది కదా, చాలా ఈజీ, చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.